తెలంగాణలో కరోనా భయం పెరుగుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో 2 రోజుల వ్యవధిలో కోవిడ్-19 లక్షణాలున్న 2 రోగులు మృతి చెందారు. వైద్య వర్గాలు దీన్ని నిర్ధారిస్తున్నా వారిద్దరూ మృతి చెందాక కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు పేర్కొంటున్నా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వివరణ ఇచ్చారు. మన దగ్గర JN1 వేరియంట్ ప్రభావం లేదన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్. బండ్లగూడకు చెందిన సుబాన్ గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరారని, హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయారని తెలిపారు. అయితే పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. ఆయన మరణానికి టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, గుండె వైఫల్యమే కారణం తప్ప కోవిడ్ కాదని వివరించారు. రెండు రోజుల క్రితం కూడా శ్వాసకోశ ఇబ్బందులతో చికిత్స పొందుతున్న కిషన్ బాగ్ కు చెందిన యూసఫ్ కూడా మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 3 కోవిడ్ రోగులున్నారని తెలిపారు. 2 వైద్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. అటు తెలంగాణ జిల్లాలకు కోవిడ్ విస్తరిస్తోంది. హైదరాబాద్ వరకే కోవిడ్ కేసులను చూపిస్తూ కరోనా బులెటిన్ విడుదల చేస్తోంది ప్రభుత్వం. జిల్లాల్లో వచ్చిన కేసుల వివరాలు బులెటిన్లో చూపించడం లేదు. నిన్న కేవలం 8 కేసులు వచ్చినట్లు కరోనా బులెటిన్ విడుదల చేశారు. 1333 మంది కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక ప్రస్తుతం కరోనా నెమ్మదిగా కేసులు పెంచుకుంటూ వెళ్తోంది. తెలంగాణలో కరోనా భయం విజృంభిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉస్మానియాలో కోవిడ్ తో 2 మృతి చెందారు. మరో 8 మంది పాజిటివ్ అని తేలింది. తీసుకుంటున్న చర్యలేంటి, అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, తో 2 చనిపోయారు. గాంధీ హాస్పిటల్లో కూడా దాదాపుగా డాక్టర్స్ అందరూ కూడా పీజీలు, జూనియర్ డాక్టర్స్ కూడా కోవిడ్ బారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉస్మానియాలో నిన్న యూసఫ్ కావచ్చు, సుబాన్ కావచ్చు, 2 కూడా 24, 23 తేదీల్లో జాయిన్ అయ్యి పూర్తిగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో చనిపోయారని చెప్పేసి డాక్టర్స్ కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళు హాస్పిటల్లో చేరే సమయానికి కోవిడ్ వాళ్ళకున్నట్టుగా కూడా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కోవిడ్కి సంబంధించి ఆ మృతుల లెక్కల్లో కావచ్చు, కోవిడ్ వల్ల చనిపోయారని చెప్పేసి కూడా వాళ్ళని పూర్తిగా కూడా బులెటిన్లో కూడా డెత్స్ వివరాల్లో కూడా చేర్చడం లేదు. సో దాంతోపాటుగా ఉస్మానియా హాస్పిటల్లో పీజీలు, జూడాలు దాదాపుగా 10ల సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఉస్మానియా సూపరింటెండెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు కోవిడ్ బారిన పర్లేదు, 3కి మాత్రం పీజీలకి కోవిడ్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ 10ల సంఖ్యలో జూడాలు, పీజీలు అందరూ కూడా కోవిడ్ బారిన పడ్డామని చెప్పేసి కూడా వాళ్ళు స్వయంగా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి లెక్కలన్నీ కూడా బులెటిన్లో కావచ్చు ఎక్కడా కూడా ప్రచురించట్లేదు. సో అలర్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం బులెటిన్లో అలర్ట్ చేయకుండా కొంచెం లెక్కలు మాత్రమే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టు సంగారెడ్డిలో కొన్ని కేసులు ఒకే ఇంట్లో 4కి వచ్చాయి, ఆదిలాబాద్లో వచ్చాయి. సో ఇక్కడ చూసుకున్నట్టు వికారాబాద్లో కూడా దాదాపుగా కోవిడ్లో 9 కేసులు నమోదాయని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది, DMHO అధికారులు. కానీ ఇవన్నీ ఎక్కడా కూడా చూసుకున్నట్లయితే బులెటిన్లో మాత్రం అప్గ్రేడ్ అవ్వట్లేదు. నిన్న రిలీజ్ చేసినటువంటి బులెటిన్లో కూడా కరీంనగర్ సంబంధించి 1-2 కేసులు మాత్రమే చెప్పారు. అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, GHMC ఏరియాలో మాత్రమే కేసులు నమోదవుతున్నట్టుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాల్లో లెక్కలు ఏవి కూడా అధికారులను, DMHO అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవట్లేదు, ఎక్కడి నుంచి లెక్క అయితే తెప్పించుకోవట్లేదు. కోవిడ్ కేసులు జిల్లాల్లో టెస్టులు అనేవి జరగట్లేదు, ఓన్లీ GHMCలో మాత్రమే టెస్టులు జరుగుతున్నాయి. సో అక్కడ ఆ టెస్టులు చేయకుండానే కోవిడ్ కేసులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా బులెటిన్లో చూపించడానికి ఇష్టపడట్లేదు. అలాగే నిన్న దామోదర్ రాజనరసింహ చూసుకున్నట్లయితే హెల్త్ మినిస్టర్ తను కూడా ఒక రివ్యూ చేశారు. రివ్యూ చేసి JN1 వైరస్కి సంబంధించి జీనోమ్ సీక్వెన్స్ జరుగుతూ ఉందని చెప్పేసి అంటున్నారు. మొట్టమొదటి కేసు చూసుకున్నట్లయితే దాదాపుగా జీనోమ్ సీక్వెన్స్ చేయడానికి 5 నుంచి 6 రోజులు మాత్రమే సమయం పడుతూ ఉంటుంది. కానీ దాదాపుగా బులెటిన్ రిలీజ్ చేయబట్టే దాదాపుగా 15 రోజులు పైగా అవుతుంది. కానీ ఇంతవరకు జీనోమ్ సీక్వెన్స్ పంపించినటువంటి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చినా కూడా మన దగ్గర JN1 వైరస్ ఉందా లేదా, రిజిస్టర్ అయిందా లేదా అని చెప్పేసి చెప్పకుండా ఆ వైరస్ ఇంతవరకు మన దగ్గర రాలేదని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
సో జీనోమ్ సీక్వెన్స్ సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితే లేదు. అలాగే డిహెచ్ కొత్తగా రిక్రూట్ అయిన డిహెచ్ కూడా బులెటిన్కి సంబంధించి కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మనం ప్రయత్నించినప్పటికీ కూడా అవన్నీ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేము ఓన్లీ ఏవైతే లెక్కలు ఉన్నాయో హాస్పిటల్కి సంబంధించినటువంటి బెడ్స్ వివరాలు కావచ్చు, లెక్కలన్నీ కావచ్చు, ఇవన్నీ మేము ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఇస్తామని చెప్పేసి కూడా చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కరోనా అయితే వేగంగా విస్తరిస్తూ ఉంది. రోజు 8-9 కేసులు బులెటిన్లో చెప్తున్నప్పటికీ కూడా దానికి 4-5 రెట్లు కేసులు వస్తున్నాయని చెప్పేసి కూడా డాక్టర్లే అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో 6 పేషెంట్ల పైగా కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో దాదాపుగా 5 మంది పైగా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెస్ట్ హాస్పిటల్లో 3 ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా హోమ్ ఐసోలేషన్ అని చెప్తున్నారు తప్ప హాస్పిటల్స్లో లెక్కలు అన్నీ కూడా పక్కాగా చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా చూపిస్తే మాత్రం ప్రజల్లో కొంత భయాందోళన తగ్గుతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా లైట్ తీసుకుంటున్నారు. మాస్కుల విషయంలో కావచ్చు, వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కరోనా బారిన పడుతున్నారు. అలాగే ట్రీట్మెంట్కి వచ్చినటువంటి సర్జరీస్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కరోనాతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సీరియస్గా పరిగణించాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు టెస్టులు పెంచాలి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో కొన్ని పిహెచ్సీలో మాత్రమే టెస్టులు చేస్తున్నారు. కానీ మిగతా జిల్లాల్లో చూసుకున్నట్లయితే జిల్లా హాస్పిటల్లో కావచ్చు, జిల్లా పిహెచ్సీల్లో కావచ్చు, ఎక్కడా కూడా టెస్టుల సంఖ్య పెంచలేదు. 4000 టెస్టులు చేస్తున్నాం అని చెప్పేసి మంత్రి చెప్పినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ టెస్టుల సంఖ్య బులెటిన్లో లేదు, గ్రౌండ్లో కూడా లేదు. సో ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలి అని చెప్పేసి మాత్రం అధికారులు అలాగే ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న ఫెస్టివల్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అటు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయచంద్ర గారు, థ్యాంక్ యూ ప్రవీణ్.